అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం చింతలపూడి పంచాయతీలో గింజర్తి గ్రామంలో ఉన్న పాఠశాలలో 3, 4, 5 తరగతులను ఎస్ఎంసీ కమిటీ సంతకాలు లేకుండా గ్రామస్తులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మోడల్ స్కూల్ పేరుతో విద్యార్థుల పేర్లు తొలగించారని తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆరోపించారు. పాఠశాల తరగతులు మార్పు వంటి నిర్ణయాల్లో పాఠశాల నిర్వహణ కమిటీ తల్లిదండ్రులు, గ్రామస్తులకు సమాచారం ఇవ్వాల్సింది ఉండగా తమను సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. 1, 2 తరగతులతో పాటు 3, 4, 5 తరగతులను కూడా పాఠశాలలో కొనసాగించాలని డిమాండ్ చేస్తూ ఎంఈఓ కార్యాలయం ఎదుట టెంట్ వేసి నిరసన కొనసాగిస్తున్నారు. ఆందోళనలో భాగంగా 4వ రోజు వంట వార్పు కార్యక్రమం నిర్వహించి అధికారులు వెంటనే స్పందించి తరగతులను పునరుద్ధరించాలని కోరారు. నమస్కారం అండి. నా పేరు వెంకటరమణ, కొయ్యూరు మండలం గింజర్తి గ్రామం. ఈరోజు మా గ్రామంలో తొలగించినటువంటి 3, 4, 5 తరగతులు ఎంపీపీ పాఠశాలలో తొలగించిన 3, 4, 5 తరగతులు పునరుద్ధరించాలని చెప్పేసి మేము నిరసన దీక్ష కొనసాగించడం జరిగింది. ఈరోజు 4వ రోజుకి చేరుకుంది. అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ ఎస్ఎంసీ కమిటీ నిర్ణయం లేకుండా, ఎస్ఎంసీ కమిటీ ఆమోదం లేకుండా పక్క గ్రామానికి మోడల్ స్కూల్ అనేది ప్రతిపాదన చేయటం, దాన్ని ఆమోదించడం, ఈ ఎస్ఎంసీ కమిటీ సంతకాలను ఫోర్జరీ చేసి ఈ మోడల్ స్కూల్ కోసం అని చెప్పి ఇక్కడ స్ట్రెంత్ని తీసుకెళ్ళి అక్కడ పెట్టడం అనేది మాకు చాలా అన్యాయం జరిగింది. దీనికోసం మాకు మోడల్ స్కూల్ వద్దు, మా గ్రామంలో 1 నుండి 5 తరగతులు మాకు కొనసాగించాలని చెప్పేసి మేము 3వ తారీఖు నుంచి ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. కానీ ఈరోజు వరకు అధికారుల నుంచి స్పష్టమైనటువంటి స్పందన రాకపోవడంతో ఈరోజు 4వ రోజు వంట వార్పు కార్యక్రమంతో ఇక్కడ భారీ ఎత్తున మా గ్రామస్తుల మద్దతుతో, అలాగే పక్క గ్రామస్తుల మద్దతుతో ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడైనా అధికారులు స్పందించి మా సమస్యను వెంటనే పరిష్కరిస్తారని మరి కోరుకుంటున్నాం. ఏదైనా ఎస్ఎంసీ కమిటీ నిర్ణయం అనేది పక్కాగా అమలు చేయకపోవడం వల్లే ఈ యొక్క సమస్య అనేది ఏర్పడింది. అసలు ఎస్ఎంసీ కమిటీని పక్కన పెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు ఇటువంటి కమిటీలను ఏర్పాటు చేయడం అనేది ఎందుకో ఏటో అనేది మాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ సమస్య తీరే వరకు మా పోరాటం చేస్తాం. మా పిల్లల భవిష్యత్తు కోసం ఎంత దూరమైనా వెళ్తామని వినవించుకుంటాం.